చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపైనే కాకుండా వాటి రక్షణ కోసం హైడ్రా ప్రత్యేకంగా నిఘా పెడుతోంది. ఇకపై చెరువును ఆక్రమించాలన్న ఆలోచన వస్తే చాలు హైడ్రాకు సమాచారం అందేలా ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఒక్కో చెరువునకు 2 చొప్పున రక్షకులను ఏర్పాటు చేసింది. వారి నిఘాలో ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర రాజధానిలో ఇక నుంచి చెరువులను ఇష్టానుసారంగా ఆక్రమించకుండా, వ్యర్థాలతో నింపకుండా హైడ్రా కఠిన చర్యలకు సిద్ధమైంది. చెరువుల రక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఒక్కో చెరువునకు 2 సిబ్బంది చొప్పున రోజంతా వాటిపై నిఘా వేసి ఉంచనున్నారు. కంటికి రెప్పలా వాటిని కాపాడమే లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ బాధ్యత. నీలం రంగు డ్రెస్ కోడ్ తో ఉండే సిబ్బంది చెరువుల వద్ద ఆక్రమణలు జరిగినా, నిర్మాణాలకు ప్రయత్నించినా, నిర్మాణ వ్యర్థాలతో పూడ్చేందుకు యత్నించినా వెంటనే హైడ్రాకు సమాచారాన్ని ఇవ్వనున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా ఆక్రమణలకు పాల్పడే వారిని అప్పటికప్పుడు అరెస్టు చేయడానికి కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. బల్దియా పరిధిలో 185 చెరువులుండగా హెచ్ఎండిఏ పరిధిలో 3500 చెరువులున్నాయి. మూడంతుల చెరువులకు ఇప్పటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల హద్దులను నిర్ధారించలేదు. తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో హద్దులు సరిగా లేకపోవడంతో అనేక మంది అనుమతులు లేకుండానే ఎఫ్టీఎల్ పరిధిలో భారీ భవనాలు నిర్మించుకున్నారు. కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల అండతో చెరువుల గర్భంలోనే నిర్మాణాలు చేపట్టి వ్యాపారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువుల పరిరక్షణపై దృష్టి పెట్టిన హైడ్రా వాటిని కూల్చివేయడమే కాకుండా చెరువులను పూర్తిగా పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇకపై చెరువులను ఎవరూ కబ్జా చేయకుండా ఉండేందుకు ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. హైడ్రా ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం చెరువుల వద్ద నిరంతరం నిఘా ఉండేలా సిబ్బందిని నియమించుకునేందుకు హైడ్రాకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం హైడ్రా వద్ద తగినంత సిబ్బంది లేకపోవడంతో మిగిలిన శాఖల్లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందిని లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో రంగంలోకి దింపింది. మొత్తం 600 మంది సిబ్బందిని ఏర్పాటు చేయాలని భావించిన హైడ్రా మొదటి దశలో 70 చెరువుల వద్ద ఈ నిఘాను ఏర్పాటు చేసింది. చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా నిఘా బృందాలను ఏర్పాటు చేయడం, ఉదయం, సాయంత్రం, రాత్రి వారంతా గస్తీ కాయడం పట్ల సమీపంలోని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల సమీపంలో నీలం రంగు దుస్తుల్లో సిబ్బంది కనిపించడం పట్ల వివరాలు ఆరా తీస్తూ హైడ్రా పనితీరును అభినందిస్తున్నారు. హైడ్రాతో పాటు పురపాలక శాఖ కూడా కొన్ని చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది. జోన్కు 5 చొప్పున కనీసం 50 చెరువులను ఎంపిక చేసి తీర్చిదిద్దాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పెద్దగా ఆక్రమణలకు గురికాని చెరువులను గుర్తించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.